హలో, ధర్మలింగంకి ఫోన్ ఇవ్వు. ధర్మలింగం అని ఇక్కడ ఎవరు లేరండి. అయితే పురుషోత్తమికి ఇవ్వు. ఏమిటి పురుషోత్తమా? పక్కన కేశవాణి దున్నపోతున్నాడా? కేశవ అనే దున్నపోతా? ఆ? రే, ఎవడైనా ఊరు మారుస్తాడు, పేరు మారుస్తాడు, కానీ స్టేట్తో పాటు కులాన్ని భాషని మార్చిన కేటుగాళ్ళు మీరేరా. ఒకడు కోతిలాగా, ఒకడు పందిలాగా, ఒకడు గాడిదలా ఉన్నప్పుడే అనుకున్నాను మీరు ముగ్గురు ఒకే యానిమల్కి పుట్టుండ్రు అని. అవును, స్టే ఆర్డర్ బదులు కొట్టడానికి కేసు పెట్టేవంట కదా. స్టే ఆర్డర్ని బదులు కొట్టేవో ఈ నిజాన్ని నేను బదులు కొడతాను. అంతేకాదు, 10 ఏళ్లకు ముందు చనిపోయిన అమెరికా ఓడి పిల్లలు ఏలగిరి ఎస్పీ ఆఫీస్లోను కలెక్టర్ ఆఫీస్లోను వచ్చి నిలబడ్డారనుకో, మీరు ముగ్గురు తిరుపతూరు టౌన్లో మళ్ళీ జేబులు కొట్టాల్సిందేరా నీ అబ్బన్న కొడకల్లారా. ఇప్పుడు మనమే తలుచుకున్న పురుషోత్తం ధర్మలింగం కేశవ కావని ప్రూవ్ చేయలేము. ఆ అమ్మాయికి చెన్నై మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ కోటాలో సీట్ వచ్చింది. తను కన్ఫర్మ్గా రేపు అడ్మిషన్ కోసం వస్తుంది. బస్సు, కారు, ట్రైను ఎందులో వెళ్ళినా మన కళ్ళ నుంచి తప్పించుకోలేదు. ఎవడు కాలుస్తాడో వాడికి 10 లక్షలు. గన్నులతో మన పోలీసులు రెడీగా ఉంటారు. ఈసారి మిస్ అవ్వదు. అన్న బండి ఇంకా ఇంట్లోనే ఉంది, బయలుదేరలేదు. ఇంట్లోనే ఉన్నాడంట. చెన్నై కదా వెళ్ళాలి, ఎందుకని పుత్తూరు బస్ ఎక్కాను? బండి ఇంట్లోనే ఉందన్న. దిగండి దిగండి దిగండి. ఏదో తేడాగా ఉంది. ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ఎక్కడున్నారో చెక్ చేయండి. ఇది టికెట్, ఇది బోర్డింగ్ పడుకో. అన్న జోబులో కత్తులు లాంటి ఏమి లేవుగా? లేమో. వాడి ఫోన్ రీచ్ అవ్వట్లేదు. చివరిగా తిరుపతి ఎయిర్పోర్ట్లో స్విచ్ ఆఫ్ చేశాడు. కన్ఫామ్గా ఫ్లైట్లోనే వస్తున్నాడు. వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళు. చెన్నైలో దొరికాడు. మసాలా దోశలో మడతెట్టండి. సరే అన్న. చెప్పు. బయటికి రావద్దన్నా. ఏమైంది? ఇప్పుడు వాడి ఫోన్ చెన్నై ఎయిర్పోర్ట్లో ఆన్ అయింది. అన్నా ఫోన్ ఆన్ అయింది, తప్పకుండా వస్తాడు. అందరూ వచ్చారన్నా, వాడు ఇంకా రాలేదు. ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. సరిగ్గా చూడండి, లోపలే ఉంటాడు. సరేనా? సార్, వాడు కీల్పాక్ మెడికల్ కాలేజ్ రీచ్ అయ్యచ్చు. నువ్వు బార్డర్కి వెళ్ళి నుంచో. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ట్రావెలింగ్ వల్ల కళ్ళు తిరుగుంటాయి. వెంటనే కాలేజీకి వెళ్ళు. ఎక్కడ్రా? టైం అయిపోయింది. సరే, ఎలా తిరిగి వస్తావు ముందు అది చెప్పు. 40 టన్నులు కంకర రాళ్లతో ఓ టారస్ లారీ నాకు కావాలి. టారస్? ఎన్ని బళ్ళు ఎదురుగా వచ్చినా దాటుకుంటూ నా బండి ముందుకెళ్ళాలి. సరే. డారసే కదా, గణేష్ అంతా మాట్లాడతా అన్నా. ఏమైంది? ఫీజు కట్టేశాను. చేరినట్టే కదా? నువ్వు హ్యాపీయే కదా? అది చాలు, సరిపదా. నా వెనకాలేరా. త్వరగా రా.
വണ്ടി നല്ല ചിപ്പുണ്ട് ఎక్కడున్నావురా? ఈ హైవేలో వస్తే నేను బార్డర్ దాటలేను. తిరువల్లూరు బైపాస్ దగ్గర నాకు ఒక బైకు వెంటనే ఏర్పాటు చేయి. బైక్ ఏర్పాటు చేస్తాను. సీట్ కింద ఒక గన్ ఉంటుంది, కావాలంటే యూజ్ చేసుకో. వాడు బోర్డర్ దాటి వెళ్ళకూడదు. బోర్డర్స్ లో గన్స్ రెడీగా ఉన్నాం సార్. త్వరగా రమ్మా అన్నా, నువ్వు వెళ్ళిపోనా. ఎక్కడ ఉన్నావురా? త్వరగా రామ్మా. వెళ్ళిపో. నేను వస్తున్నాను. వాడిని ఎలాగైనా పట్టుకుంటా. నరికేరా వాడిని. ఇన్ని సంవత్సరాలుగా డబ్బు కోసం ఎంత మందిని చంపుంటావు. ఎంత మంది చావడం చూసి నవ్వుంటావు. ఇప్పుడు నవ్వురా. నవ్వితే నేను వదిలేస్తావా? నవ్వు. సరిపోలా. గట్టిగా నవ్వు. గట్టిగా నవ్వరా. నవ్వు. ఈ లోకంలోనే నవ్వుతూ చచ్చే మొదటి వాడివి నువ్వేరా. మల్లిక, దిగు. ఏమైంది? నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తా. ఏ ఈ రోజు రాత్రిలోగా మిగతా ఇద్దరిని లేపేసి వస్తా. నువ్వు వెళ్ళు. వెళ్ళు. తమాషాగా ఉందా? మళ్ళీ ఎక్కడికి వెళ్తానంటున్నారు? మర్యాదగా నాతో ఇంటికి రండి. నీకు చెప్తే అర్థం కాదు. నువ్వు వెళ్ళు. మీరు చెప్తే వినరు. నేను పని నీకు ఫోన్ చేస్తాను. మల్లిక, ఎంత చెప్పినా నా మాట వినరు కదా. చెప్పేది విను. మల్లిక, వద్దు. మర్యాదగా నాతో ఇంటికి రండి. మల్లిక, అన్న ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్తా అంటున్నారు. ఆయన్ని మర్యాదగా నాతో ఇంటికి రమ్మని చెప్పండి. అసలు నువ్వేమనుకుంటున్నావురా? మావయ్య, ఈ రోజు వాళ్ళని వదిలేసి మళ్ళీ దొరకరు. వాళ్ళందరినీ లేపేసి నేను బెంగళూరు వెళ్ళిపోతాను. మావయ్య, నేను ఇప్పటికే నలుగురిని చెప్పేశాను. రాత్రిలోగా ఎలాగో నన్ను పోలీసులు పట్టుకుంటారు. చూడు, నువ్వు చంపింది ఆంధ్ర బోర్డర్లో.
వస్తే ఆంధ్ర పోలీసులే వస్తారు. వాళ్ళు కేసు ఫైల్ చేయరు, పంచాయతీకే వస్తారు. అది నేను చూసుకుంటాను. నా మాట విను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. చెప్పేది వినరా? వెళ్ళు. మావయ్య దయచేసి నా ఆపకు. నేను ఈ మాట విన్నాను. తుపాకీ లాక్కోబా. వాళ్ళు వదలకు. ముందు తుపాకీలు ఇవ్వండి. కుదరదు. తుపాకీ ఇవ్వమని చెప్పాను. మల్లికా నేను చెప్పేది విను. తుపాకీ మల్లికా నేను ఇవ్వను. ఎందుకు ఇలా నా ప్రాణం తీస్తున్నావు? నాకు ఈ స్థలం వద్దు, ఏమి వద్దు అని చెప్పాను కదా. నాకు నువ్వే కావాలి. నీకు అర్థమవుతుందా లేదా? నీకేమీ కాకూడదు. నీకేమైనా అయిందంటే నేను తట్టుకోలేను. తుపాకీని ఇచ్చేయి ప్లీజ్. అక్కడికి వెళ్ళొద్దు. నా మాట ఏడవకు. విను, అక్కడికి వెళ్ళు. ఏడవద్దు అని చెప్పాను కదా. నువ్వు ఏడిస్తే నా కోపం వస్తుంది. తుపాకీ కదా, ఇదిగో తీసుకో 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 ఉంచుకో. ఆ స్థలాన్ని ఇచ్చేద్దాం. డబ్బు గిబ్బు ఏమి వద్దు, ఇచ్చేద్దాం. పిచ్చిదానిలా మాట్లాడుకో. మనం గెలవడం కోసం 150 మంది స్టూడెంట్స్ భవిష్యత్తుని బలివ్వకూడదు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఆ కాలేజీలో ఈ సంవత్సరం 150 మంది స్టూడెంట్స్ కి సీట్స్ అలాట్ చేశారు. ఇంకో 2 నెలల్లో కాలేజ్ ఓపెన్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళలో మనసు విరిగి ఎవరైనా ఏదైనా చేసుకుంటే ఆ బాధ మనల్ని చచ్చే వరకు పీడిస్తుంది. అందుకని ఈ కాలేజ్ కాకపోతే వేరే కాలేజీకి వెళ్తారు. అందుకని స్థలాన్ని ఇచ్చేస్తామా? వేరే కాలేజ్ అదంత ఈజీ కాదు. మెడికల్ కాలేజ్ అడ్మిషన్ రావడానికి అప్లికేషన్ తీసుకోవడం నుంచి దాన్ని సరిగ్గా ఫిల్ చేసామా, హాల్ టికెట్ వస్తుందా రాదా, కరెక్ట్ గా ఆన్సర్ రాస్తే ప్లస్ మార్క్, తప్పుగా ఆన్సర్ రాస్తే మైనస్ మార్క్ అని రిజల్ట్ కి వెయిట్ చేసి గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఆ డబ్బు కోసం ఏం చేయడం అని ఒక్కొక్కరు ఎంతో నరకం అనుభవిస్తున్నారు. ఆ బాధ 4 సార్లు అనుభవించిన నాకే తెలుసు. ఇదంతా నాకు తెలీదు. నేను చెప్పేది వినండి. మా పూర్వీకుల సమాధి నుంచి ఒప్పటిక్కడ మట్టి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైనా కట్టుకోవచ్చు. మన వల్ల ఎవరి జీవితం పాడవకూడదు. ₹1 కూడా తీసుకోకుండా ఆ స్థలాన్ని వాళ్ళ మొహాన విసిరి కొడదాం. స్థలాన్ని ఇచ్చేస్తే మనం ఓడిపోయినట్టే. ఒట్టేసి చెప్తున్నా, ఆ స్థలాన్ని ఇస్తేనే మనం గెలిచినట్టు అవుతుంది.